ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మీ యొక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకింత భయము అని అడుగుతా ఉన్నాను. ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి. ఒకే ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, నేను బచ్చా అయితే
నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి? ఏమనాలి? నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వాతాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. అయ్యా బాబు, ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు ఎందుకు చేయలేకపోయావు? మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. మీరే గమనించండి, మీరే గమనించండి. ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ జగన్, మీ బిడ్డ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు. ఇంటింటికి చేసిన అభివృద్ధిని, ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ, మీ జగన్. మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, అంటే 2,70,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది.